మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. మీరు ఆడియో ఫంక్షన్స్లలో మరి ఏ సినిమాన తినండి, అది పవన్ కళ్యాణ్తో తినండి, ఎన్టీఆర్తో తినండి, ఇంకెవరితో తినండి, ఇంకా ఇదే కార్యక్రమం మైక్ పెట్టి పొగడమే పనిగా పెట్టుకుంటారు ఎందుకు? పొగట్టం అంటే సార్ హీరోలను పొగడపోతే తప్పు సార్. పొగట్టం అనేది నేను కొనిపెట్టింది కాదు సార్, దేవుళ్ళే పొగుడతారు. పొద్దున్నే కౌసల్య సుప్రజ రామ పూర్వ ప్రవర్తతే అని వెంకటేశ్వర స్వామిని పొగుడతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ సాయి రాజ సాయిబాబాను పొగుడతారు. స్వామియే శరణమయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప అని దేవుడినే పొగుడతారు. దేవుళ్ళు లాంటి హీరోలను పొగిడితే తప్పిందని నేను ఫీల్ అవుతాను. వెరీ గుడ్. పొగట్టం అనేది మనం పుట్టించింది కాదు, భగవంతుళ్ళకే పొగట్టం సార్. అదే అదే లేదా అదే అదే ఏ దేవుడికైనా పొగడతలేదా? ఎందుకు దేవుడిని ఏడుకోట్ల వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకోవచ్చుగా. పొద్దున్న 5ంటికి లేచి కౌసల్య సుప్రజ రామ పూర్వ చంద ఎందుకు పాడాలి? ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ ఎందుకు అనాలి? ఆయన పొగుడుతున్నట్టు కదా. అదే ఓకే. అందుకోసం సో ప్రతి ఒక్కరిని ఎవరిని తక్కువ పొగట్టం కాదు, వాడిని హట్ చేస్తే తప్పు, మీకు ఎనర్జీ ఇస్తే తప్పేందంటా నేను. ఓకే రైట్. టీఎన్ఆర్ గొప్పోడు అద్భుతమైన వ్యక్తి అది అంటే మీకు గొప్ప ఏంది? నష్టం లేదు మీకు. మీకు నిజంగా నేను గొప్పవాడిని ఫీల్ అయ్యి మీరు ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలి. ఓకే. హీరో అనేవాడు అతీతమైన శక్తి. దాని మీద 200 కాపురాలు బతుకుతాయి. ఒక హీరో సినిమా వల్ల కొన్ని 100 మంది బతుకుతారు. కాబట్టి హీరో అని పొగిడితే తప్పేం కాదని నా ఫీలింగ్. పొగట్టం అంటే తప్పు కాదు, వ్యాపారం అది. ఆ సినిమా అప్పుడు నేను పొగడి నా సినిమా నా హీరోని పొగడుకొని నా సినిమాని చేసుకొని నా ఓపెనింగ్స్ వచ్చి నా సినిమా హిట్ అయితే దానివల్ల ఇంకో 4 సినిమాలు తీస్తామని ఫీలింగ్ అంతే. కొన్ని ఆడియో ఫంక్షన్స్లో మీరు వెళ్ళి వేరే సినిమా గురించి దాన్ని అద్భుతంగా ఇది చరిత్ర సృష్టించబోతుంది అది ఇదని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చూసిన తర్వాత తెల్లారి ఒక 5 రిలీజ్ అయినాక 2-3 నెలల తర్వాత చూసుకుని ఆ స్పీచ్లు చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను చూడనుగా, నేను చూడను, నేను అట్లా చూడను కదా సార్. సార్ ఒకళ్ళు మన ప్రేమతో ఆడియో ఫంక్షన్ పిలిచారు సార్. మైక్ పట్టుకొని ఈ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆడొచ్చు ఆడకపోవచ్చు, ఆడాలని కోరుకుందాం, ఇది ఎట్లుందో నేను చూడలేదంటే బాగుండదు. ఆ ప్రొడ్యూసరు ముట్టి మీద అంతాడు పిలిచి మళ్ళీ పిలవడు కాదు, ఒకడిని ఒక పాజిటివ్ బీ పాజిటివ్, నా బ్లడ్ గ్రూప్ అదే బీ పాజిటివ్ పొగిడి అంటే నీ సినిమా సూపర్ హిట్ కావాలి, డైరెక్టర్ బాగుండాలి అని వస్తే తప్ప అని నా ఫీలింగ్. ఓకే ఓకే. అంటే కొన్ని సందర్భాలు సినిమాలు చూడకుండా పోతూనే ఉంటారు. తర్వాత 2 నెలల తర్వాత చూస్తే ఫ్లాప్ అవుతుంటుంది. అది మీరు టీవీలో చూస్తే ఫ్లాప్ హిట్ మన చేతుల్లో లేవు సార్. తీన్మారు నేనే తీసా, గబ్బర్ సింగ్ నేనే తీసా. మీ సినిమాలు పక్కన పెడితే ఏ సినిమా అయినా ఫ్లాప్ హిట్. నేను తీన్మారు ప్రేమించి తీసా వాళ్ళ. ఆ తీన్మార్కి ఎంత పని చేసాం, గబ్బర్ సింగ్ అంతే పని చేసాం. అది ఇండస్ట్రీ రికార్డులు కొట్టింది, మన చేతిలో ఉందా? ఓకే ఓకే. మీరు మామూలుగా ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో కళ్ళ నీళ్ళు పెట్టుకునే రేంజ్లో మాట్లాడుతుంటారు అవునా? కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు. నేను ఎమోషనల్ పర్సన్నేగా, బాగా ఎమోషనల్ పర్సన్. అంటే అప్పుడు అప్పుడు చూసింది నేను ఎమోషనల్ పర్సన్. నాకు ఇష్టం, మీరు ఇందాక మాట అన్నారు కదా, నాకు చాలా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ. నాకు నేను క్రాస్ రిలేషన్స్ నేను పట్టుకుని ఎట్లా తప్పు రిలేషన్స్. ఓకే. నేను ఒక ఇంట్లో మంచిది అయితే వాళ్ళ ఇంట్లో ఆడాలని తప్పుగా చూడండి సార్. ఓకే. కొందరు ఒక ఫ్రెండ్షిప్ చేసి పెళ్ళాలను తీసుకొచ్చుకొని వాళ్ళు పెళ్లి చేసుకొని చరిత్ర గల దేశం ఇది ఈ సినిమా ఇండస్ట్రీ. ఓకే. ఆసరా ఇచ్చిన వాళ్ళని నేను రెండింట్లో మంచిది అయితే వాళ్ళని తప్పుగా చేయను. ఇంట్లో అన్నం తిన్నారు, నా రిలేషన్లు అట్లా ఉంటాయి. నాకు కొన్ని మోరల్ సెంటిమెంట్స్ ఎక్కువ. నా అమ్మ నాయన నన్ను పెంచిన విధానం అది. ఓకే. ఎందుకు మరి అంత రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి? మీదేమో నాకు స్వచ్ఛంగా అర్థమైపోతుంది, మరి ఎందుకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి? ఇప్పుడు ఎదుగుదల అనేది ఒక చెట్టు బాగా పెరిగితే కాయలు ఉంటే బాగా కొట్టుకుంటూ పోతారు సార్. పక్కన ఒక ఎండిపోయిన ఒక చిన్న వేప చెట్టు ఉంటుంది, పక్కన మామిడి చెట్టు ఉంటుంది సార్. వేప చెట్టు మంచిదే, దాని చెడ్డ, దాని గాలి మంచిదే, దాన్ని ఎవడు రాళ్ళు కొట్టరుగా, మామిడి చెట్టు కొడతారు కాయలు కొట్టడానికి. కానీ తప్ప సార్, అవన్నీ పడాలి, ఎదిగేవాడిని పడాలి సార్. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంతోమంది ఆయన్ని కామెంట్లు చేశారు. ఆయన ఏందని ఇలా ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ఏంది ఇలా కొన్ని సాధించాలంటే కొన్ని పడాలి. విమర్శించేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టుకొని మన ఇది అంటున్నాడు అంటే మన జీవితం అట్లా ఆపుకుంటాం. మనం ఎవడో విమర్శిస్తాడని మన ఎదుగుదల ఎందుకు ఆపుకుంటాం? విమర్శించేవాడు ఆడి పని ఆడిది, నా పని నాది. ఎమోషనల్ చూస్తే మీరు వినోదంలో మీరు ఏడ్చింది నాకు ఇంకా గుర్తుంది. థ్యాంక్ యూ.
ఇప్పుడు స్టేజ్ మీద కూడా మీరు ఎమోషనల్ అక్కడక్కడ చూసిన నేను స్టేజ్ ఎక్కినాక మైండ్ నా చేతిలో ఉండదు సార్. కనబడుద్ది ఎమోషన్. ఎందుకంటే నా మైండ్ నా చేతిలో ఉండదు. నేను అనుకుంటే సార్ స్టడీగా మాట్లాడడానికి ఫీల్ అవుతా. జనాన్ని చూసినాక మైక్ నా చేతిలోకి వస్తే నేను నా మనిషి నా చేతిలో ఉండదు. ఏం మాట్లాడతా నాకు ఏడ్చే మొగాన్ని నమ్మొద్దు అన్న సూత్రం ఎంతవరకు నమ్ముతాను? నాకు ఏమో మరి ఉందేమో నాకు తెలీదు. అంటే కావాలని ఏడ్చేవాడు నమ్మొద్దు అని అనుకోకుండా ఏడ్చేవాడు నమ్మొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ప్రతిసారి ఆయన్ని పొగుడుతుంటారు, మిగతా హీరోలని తిడతారని కాదు, కానీ అంత ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా వాళ్ళ సినిమాలు చేసినప్పుడు వాళ్ళకి కోపం వచ్చే సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. ఆయన మరీ అంటే ఆయన పట్టుకొని ఎలా ఆడుతున్నాడు ఏంట్రా అన్న ఫీలింగ్ కూడా మిగతా హీరోలకు వచ్చి ఉంటుంది బహుశా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డేట్స్ ఇస్తారేమో, ఆయనతో సినిమాలు చేస్తారేమో. బహుశా ఆయన రాజకీయాలకు వెళ్ళాక మీకు మళ్ళీ వేరే హీరోలు అంత రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అట్లాగా మన హీరోలు అంత 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 అట్లాంటి వాళ్ళు కాదు సార్ తెలుగు హీరోలు. ఓకే, బంగారాలు. ఓకే. ఇప్పుడు నేను వేరే హీరోని ఎవరిని విమర్శించాను. అదే అన్న విమర్శించారు, బట్ ఎంత ఇప్పుడు కంటిన్యూస్గా పొగిడినా కూడా పక్కవాడికి అనిపిస్తుంది. ఆ సినిమా చేసినప్పుడు నేను ఏ హీరోతో పనిచేసిన హీరోని కూడా పువ్వులో పెట్టి చూసుకుంటా సార్. మీకు ఇందాక చెప్పా కదా సార్, ప్రజల మీ తరఫున క్షమాపణ చెప్తున్నా నందమూరి అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి అని చెప్పా. నందమూరి తరఫున అభిమానులకి వాళ్ళని చెప్పాక. అండ్ 150 సినిమా మీద మీ లిస్ట్లో కూడా వచ్చిందని విన్నాను, నిజమేనా? చిరంజీవి గారు 150 సినిమా ట్రై చేశా సార్. ఏం జరిగింది మరి? చరణ్ బాబు చేసుకుంటా అన్నప్పుడు టీఎన్ఆర్ బదులు వచ్చి నా కొడుకు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను, ఆయన అంటే నా కొడుకు ఇస్తా కానీ మీకు ఎందుకు ఇస్తా సార్? నిజం చెప్పండి, ముందు బాబుని కాదని ఎట్లా అంటే అందుకోసం. ఓకే, అంటే పూరి మీ కాంబినేషనా దాంట్లో చిరంజీవి గారి? అదేనా? నేను అనుకున్నా పూరి గారితో నేను చేద్దాం అనుకున్నా. నేను అనుకున్నా చిరంజీవి గారు తిరిగి హీరోకి యాక్ట్ చేయటం, యాక్ట్ చేయాలని బలంగా కోరుకున్న వ్యక్తి నేను సార్. బలంగా అమ్మ ఈయన హీరో కదా, ఏంది ఈయన చిరంజీవి గారు వెళ్ళి రాజకీయాలు స్టే అక్కడ ఆ ఢిల్లీ అట్లు నలుగురితో నుంచుంటుంటే నాకు భలే బాధ అనిపించేది. ఈ అమ్మ మెగాస్టార్ ఏంది, 10 మంది వరుసలో నుంచుంటాడు ఏంది, మెగాస్టార్ని ఒక అతీతమైన శక్తి కదా, భగవంతుడా ఈయన సినిమాలో తీసుకురా తొందరగా యాక్ట్ చేపి బలంగా సంకల్పించేవాడు నేను, బలంగా. నమ్ముతారా ఎదుటి వ్యక్తి గురించి మనం సంకల్పించుకుంటే ఖచ్చితంగా అయి తీరుతుంది అని? మన గురించి మనం కోరుకుంటే జరగదు, కానీ ఎదుటి వ్యక్తి గురించి నేను నమ్ముతా సార్. నమ్ముతా. నేను అనుకున్నాను చిరంజీవి గారి గురించి రావాలరా బాబు భగవంతుడు రావాలి. నేను ఎక్స్పెక్ట్ చేశా ఆయన వస్తాడు ఇట్లా పగిలిపోతా సినిమాని నేను ముందు ఊహించాను. ఓకే. పొలిటికల్ కెరీర్ గురించి మీకు అంతా తెలుసు కాబట్టి ఆయనతో కంపేర్ చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? పగిలిపోద్ది సార్. అక్కడేం తప్పు జరిగింది, ఇక్కడేం తప్పు జరగదు. వాళ్ళ తప్పులు ఎత్తి చూపే అంత గొప్పవాడిని నేను కాదు, అట్లా మాట్లాడేవాడిని నేను కాదు, కానీ మా బాస్ ఎంట్రీ పగిలిపోద్ది, బ్లాస్ట్ అయిపోద్ది. ఎట్లా, ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఆయన నిజాయితీ, ఆయన పెట్టుబడి, ఆయన నిలకడమే ఆయన ఆస్తి, ఆయన మడిని తిప్పని లక్ష్యమే ఆయన గొప్పతనం, ఆయన మాట మీద కట్టుబడి ఉండటమే ఆయన రాజసం. హీ విల్ ప్రూవ్ 2019 మీరు ఎక్కడ పోరు నేను ఎక్కడ పోను. మీకు బాగా ట్యూన్ అయిన డైరెక్టర్ ఇప్పటివరకు ఎవరండి? నాకు అందరూ ఒక డైరెక్టర్ తప్ప, నాకు పనిచేసిన డైరెక్టర్లు అందరూ నాకు ట్యూన్ అయ్యారు. ఓహో, ఇంతకుముందు చెప్పారు అతను. హరీష్ శంకర్లో కసి అంటే ఇష్టం, సీని ఇట్లా భయం అంటే ఇష్టం, పూరి జగన్నాథ్లో ఒక అనుకున్న తీయటం అంటే ఇష్టం, పరశురాములో తపన ఏదో చేయాలని తపన అంటే ఇష్టం. అంటే మీ లెక్కకు వస్తే మీది మధ్యంతరపు, అంటే మామూలుగా అంటారు కదా జనాలు మధ్యంతరపు సిరి అని, మధ్యంతరపు సక్సెస్ అని, అది మీ లెక్కకు వస్తే అది కాదు. ఎందుకంటే బిగినింగ్ నుంచే మీరు పౌల్ట్రీ అని చూసారు. నేను ఇక్కడ చూపించేవాడిని కదా మన సినిమా, ఇక్కడ సినిమా 35mm చూపించేవాడిని హైదరాబాద్లో, మరి 70mm చూపిస్తే బాగోదని 35mm చూసి ముందు నుంచి మా సినిమా 70mm. సో మీ మధ్యంతరపు చరిత్ర అయితే కాదు. నేను చిన్న వేషాలు వేసేటప్పుడే నేను మారుతి కారు కొత్త కారు వేసుకుని తిరిగేవాడిని. తల్లిదండ్రులు అంటే మీకు విపరీతమైన ఇష్టం అని చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను, చదివాను. అంటే అందరికీ తల్లిదండ్రుల ఇష్టము, మీ ప్రేమను ఇంకా ఎక్కువ చూపుతుంటారు ఈ ఇంటర్వ్యూలలో. ఏంటి అంత అంటే అంటే ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడున్న జనరేషన్కి ఎంతో కొంత మెసేజ్ పోతుందని చెప్పడమే నా ఉద్దేశం. మీరు చెప్పదు? మా అమ్మ నాన్న బేసిక్గా కష్టపడి, వాళ్ళు చాలా కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చారు సార్. మా అమ్మకి ఆడపిల్లలు లేరు, నేనే కూతురులాగా మా అమ్మకి మా నాన్నకి. నేను చిన్నవాడిని. నేను ఈ రోజు కూడా నేను షాదనర్ పోతే మా నాన్న దగ్గర పడుకుంటా.
నా అట్లా మాకు ఎందుకు వచ్చినా అట్లా మాకు అట్లా మా పెరుగుదల అట్లా అయిపోయింది. మాకు ఎవరో బంధువులు గిన్నెలు తక్కువ. ఓకే. ఎక్కడి నుంచి వచ్చి వలసపోతూ వచ్చి షాద్నగర్ వచ్చిన వాళ్ళం కదా మేము. ఎక్కడో పుట్టింది ఒక ఊరు, కొద్దిగా పెరిగింది ఒక ఊరు, సెటిల్ అయింది ఒక ఊరు. అట్లా మాకు రిలేషన్ మా అమ్మ మా అన్నయ్య మాకు ప్రపంచం. తర్వాత పెళ్ళైనాక అట్లా తక్కువ కాబట్టి మాకు అట్లా మా అమ్మ నాన్న మీద ప్రజెంట్ ఎఫెక్షన్ ఉంటుంది నాకు. ప్రపంచంలో ఎక్కడున్నా మా అమ్మ నాన్నతో డైలీ మాట్లాడతా సార్ నేను. ప్రపంచంలో ఎక్కడున్నా సరే అక్కడ ఫ్లైట్లో జన ఫోన్ మాట్లాడతా. ఓకే. మీ రిలేటివ్స్లో ఎలా ఉంది మీ ఎదుగుదల చూస్తే? మీ రిలేటివ్స్లో కానీ మీ బంధువులు సార్ బాగుంటుంది. మీదేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మా మామ కూతురండి బాబు. అవునా? మేనమామ? లవ్ చేసే టైం మాకేడుంది సార్. సొంత మా అమ్మ తమ్ముడు కూతురు. పెళ్ళయ్యాక ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అంత టైం లేదు సార్. మీకు ఇందాక క్వశ్చన్ ఇచ్చారు చూడండి, అదొకటే. మాకు అంత టైము అంత యాపకాలు అవి ఉండవు మాకు. మా గోల్ డబ్బు సంపాదించాలి, ఇండస్ట్రీలో ఏలాలి, అవన్నీ. డబ్బు సంపాదించేది దేనికి? డబ్బు నేను సొసైటీలో నెంబర్ 1గా ఉండాలి నా కోరిక నాకు ముందు నుంచి. నా పిల్లల్ని నేను చిన్నప్పుడు అనుకునేది, నేను బెంచ్ కార్లో నా పిల్లల్ని స్కూల్కి పంపించాలరా అని. నాకు డ్రీమ్ ఉండేది. హైదరాబాద్లో ఫిలిం నగర్లో తిరుగుతా చిన్న చిన్న వేషాలు వేసుకుంటా జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ మా పిల్లలు చదివేయాలరా అని ఊరికి అట్లా ఉండేది. అన్ని నేను కన్నా ప్రతి కళ నేను ఓకే చేసుకున్నా సార్. నాకు పన్న ప్రతి కళ నేను నిజం చేశాను. పిల్లల్ని చిన్నప్పటి నుంచే సుఖపెట్టాలి. ఇప్పుడు బెంచ్ కార్లో తిప్పడం, స్కూల్కి అలా చేయడం అన్నది వాళ్ళ పెద్దగా ఆ క్యారెక్టర్ మీద ఏమైనా మార్పు అవుతుందని అనుకుంటారా? కాదా? మనం బాగా పెంచాలి సార్ పిల్లల్ని. మనం పెంచినా కానీ మన తలరాత సార్. ఓకే. దేవుడు తలరాత రాస్తాడు, ఇది కావాలి పంపిస్తాడు. అయినా కానీ మనం బాగా పెంచితే మన పిల్లలు చెడిపోతారు, మనం బాగా పెంచుకొని చెడిపోరని ఏముండదు సార్. కొంతమంది ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ పిల్లల్ని ముందే సుఖపడొద్దని సిటీ బస్సులో పంపే వాళ్ళు కూడా. నాకు అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. మనం పడ్డ కష్టాలని మన పిల్లలకి ఎందుకు బాబు అనుకుంటాను. ఓకే. మనం పడ్డాంగా ఈ అమ్మ తిండిలే హైదరాబాద్లో అన్నీ తిరిగి మన పిల్లలకి ఎందుకు వాళ్ళన్నా సుఖంగా బతకని. ఓకే. మీరు ఇంటర్వ్యూకి ఎందుకు దూరంగా ఉంటారు? నాకు తెలిసి ఎక్కడ ఇంటర్వ్యూలు పెద్దగా లేవు. మనకి ఏం అవసరం? నాకు ఇంటర్వ్యూలు నాకేం అవసరం? మీరు కూడా అడిగారు కాబట్టి నేను చాలా రోజులు ఇద్దాంలే సార్, ఎందుకులే, నాకు అంత అవసరం ఏముంది? నేను జీవితంలో నేను అన్నీ సాధించాలని ఫీల్ అవుతాను సార్. నేను నిజంగా చెప్పండి, నా చదువుకి నాకు 5,000 శాలరీ వస్తుంది. మ్యాక్సిమం అన్ని ప్రమోషన్లు వస్తే 10,000 వచ్చాయి. ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఇచ్చేవాడు వాడు. అవునా కదా? నిజం చెప్తాం. ఇంటర్మీడియట్ వెళ్ళినట్టు ఏమి ఇస్తారు సార్ హైదరాబాద్లో? మీరు మర్చిపోయాను ఇంకొకటి, మీరు ఇండస్ట్రీ కెరీర్ మొత్తంలో మీరు చాలా బాధపడ్డ సంఘటనలు ఏదైనా, చాలా మనసుకు బాగా గాయపరిచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు చిన్నప్పుడు ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు బాగా ఉన్నాయి. కానీ బాగా బాధపడ్డ సంగతి అంటే సార్, నేను మోసపోతున్నానని తెలిసి కూడా ఒక హీరో మేనేజర్ చేతిలో మోసపోయేసాను. నాకు తెలిసి మోసపోతున్నాను నేను. ఓకే. చీటర్ నా కొడుకు వీడు చీట్ చేస్తున్నాడు మనని అనిపించి తప్పని పరిస్థితుల్లో మోసపోతూ ఉండేవాడిని. భలే బాధ అనిపించేది. కోట్ల రూపాయలు పోగొట్టేవాడిని అట్లా. అంటే నమ్మడం అంటే ఎట్లా? అతను రెమ్యునరేషన్ ఆయనకి ఇచ్చేవాళ్ళ ఎట్లా? అన్నీ కాదు, ఇక రాజ మర్యాదలు అనుకోండి, ఇక మీరు చెప్పొద్దు. అంటే హీరోల మేనేజర్లకి అంత 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 ఇవ్వాల్సిందేనా? ఫ్రాంక్లీ అన్నారు. అందుకనే ఆలోచిస్తున్నా. ఒక ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది అట్లా. ఓకే. ఇవ్వాల్సి వచ్చింది. దాన్ని వడ్డీతో పాటు వసూలు చేస్తాం మళ్ళీ దాన్ని విత్ ఇంట్రెస్ట్ దాన్ని మొత్తం వసూలు చేస్తాం. ఇప్పుడు ఉన్నాడా ఆయన ఇండస్ట్రీలో? ఎక్కడ పోతాడు సార్? ఓకే. ఎక్కడ పోతాడు? నా స్థాయి నాకు తెలుసు కదా సార్ టీఎన్ఆర్ గారు, నేను ఏందో నాకు తెలుసు కదా. మంచి ఆనందకరమైన, మంచి గుర్తుంచుకుపోయిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ నిర్మాత చేయటం గొప్ప ఆనందమైన విషయం. నా జీవితంలో మలుపు. ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను ఆర్టిస్ట్ చేయటం నా జీవితంలో అట్లాంటి నాకు కిక్నిచ్చే విషయాలు. ఓకే. నాకు నిలబడ్డాడు. పూరి మేమందరం ఇన్స్టిట్యూట్ నుంచి కళాశాల తిరిగేవాళ్ళం కాబట్టి అరగంగానే పూరి జగన్నాథ్ అన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తానంటున్నాడు, నువ్వు చేస్తావా అంటే ₹1 డబ్బులు అడగకుండా సిగరెట్ తాగుతావు, సిగరెట్ పడేసి కారు ఎక్కి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. ఆ రోజు అది ఆ రోజు నన్ను ఒక ఫ్రెండ్కి చేయాలని పూరి జగన్నాథ్. అదొక మంచి ఇన్సిడెంట్ నాకు. తర్వాత సినిమా ఇద్దరు కలిసి మెటీరియల్ చేయలేకపోయాం. తర్వాత కెమెరామెన్ కానీ తర్వాత వేరే వాళ్ళకి చేయాల్సి వచ్చింది. తర్వాత ఇది సార్ ఇప్పుడు ముగ్గురు పెళ్ళాలంటే వాళ్ళం సార్ ఇక్కడ అందరం. మా ఆవిడ మీద కూడా నాకు ఒక్కోసారి కోపం వస్తుంది. అంత మాత్రం నా పెళ్ళ నాకు దూరం అయిపోదు కదా. అట్లాగా హీరోల మీద, డైరెక్టర్ల మీద, ఆ క్షణాల మీద కొంచెం కోపం వస్తుంది. సినిమా కదా, కోపం రాకపోతే మనుషులు కాదు మనం. అవును. కోపం వచ్చినంత మాత్రం వాళ్ళ మీద మన శత్రుత్వం ఉన్నట్టు కాదు. వీడు మన నాశనం చేస్తున్నాడు అని ఫీల్ అవుతాం.
ఆ నిజంగా నాశనం చేయడు. ఆ క్షణం అట్లాంటిది. అదే అమ్మా మీరు ఏమన్నా గణేష్, అమ్మా గణేష అక్కడ అమ్మ పెద్ద దొంగ నా కొడుకు అంటారు మీతో ఏమన్నా. అవును. ఎందుకంటారు ఆడు నాకు పరిచయం ఉండదు. నాకు పరిచయం ఉండదు, నేను కూర్చొని కాఫీ తాగి ఉంటాను ఆడుతూ. అవును కరెక్ట్. ఒక వ్యాపారం చేసి ఉండదు. ఎందుకంటాడు ఊరికి అది. ఊరికే దానికి రీజన్ ఏముంది? నేను ఇప్పుడు రవితేజ అనేవాడిని ఏమనంటే న్యాయం ఉంది కదా. అవును. కదవాడు ఎవడబడి అర్హత లేనాడు కూడా మాట్లాడితే ఎట్లా? అది ఇది అడ్డదిడ్డంగా ఎన్ని బుల్షిట్ అంటా నేను. అయినా వాళ్ళ మీద జాలి పడతా, కానీ వాళ్ళ మీద నేను పెద్ద స్కెచ్ చేసి నా నా విలువ గల టైం నేను వేస్ట్ చేయను. నేను నాకు చాలా పనులు ఉన్నాయి. నాకున్న స్నేహితులను కలవటం నాకు టైం సరిపోదు. నాకు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణే, నాకు స్పెషల్ ఫ్లైట్ పంపించే ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నాకు. నేను పూణే వెళ్ళటానికి మా వెంకీ సాయన, మా బాలాజీరావు, నేను రాను 31st కంటే నేను రాను 31st కన్నా. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ పార్టీ ఇస్తాడు ఆయన, బాలాజీరావు వెంకటేశ్వరరావు. నేను రానన్నా పని ఉందన్నా అంటే ఈవినింగ్ 9 o'clockకి స్పెషల్ ఫ్లైట్ పంపించాడు ఆయన. ఫ్లైట్ 9 వెళ్ళేటప్పుడు 10 అయింది. 11 o'clock వెళ్ళాను. 4 వరకు ఆయన అక్కడ ఉన్నాను. వచ్చేటప్పుడు మామూలు ఫ్లైట్లో వచ్చా. 31st ఆయనతో గడిపి, అదే నా స్థాయి. ఆయన సొంత ఫ్లైట్ నా కోసం పంపించాడంటే నా మీద ఎంత ప్రేమ ఉంటుంది సార్. ఆయన బాలాజీరావు అంటే బ్లాక్ బన్ ఫుట్బాల్ ఓనరు వెంకీస్, కొన్ని లక్షల కోట్లకు అధినేత ఆయన. వాళ్ళకి మనం ఏం ఇయ్యలేము, మనం ప్రేమ తప్ప. మా వెంకీస్ ఇండియాకి పౌల్ట్రీ తీసుకొచ్చింది వాళ్ళ నాన్నగారు బీవీరావు, బండా వాసుదేవరావు గారు. మా మేడం బీవీరావు పద్మశ్రీ వాళ్ళు ఇండియాలో వాళ్ళు పౌల్ట్రీ శాసిస్తారు. వాళ్ళు పౌల్ట్రీ రంగాన్ని తీసుకొచ్చింది వాళ్ళే. కొన్ని వేల కోట్లు హమీద్ భాయ్ అనేవాడు, కానీ రంజిత్ రెడ్డి అని నాకు క్లోజ్ ఫ్రెండ్, 2000 కోట్ల కంపెనీ ఆయన. అవును. వీళ్ళందరినీ డబ్బుతో కొనలేదు సార్, ప్రేమతో కొనవచ్చు. మన సర్కిల్ చూసి అది ఇది అంటారు. ఇప్పుడు ఎవరిని ఎదిగితే మనని ఎదగటం అనే అవతలాడికి పాపం అని ఫీల్ అయితే వాడు ఏడుస్తున్నాడు, తిడుతున్నాడు అంటే వాడు తిట్టుకుంటాడు. వాడు ఏడవకూడదని నేను నష్టపోను కదా సార్. వాడు ఇంకా తిట్టుకొని ఇంకా నేను వెతుకుతూ ఉంటా. నా పిల్లలు ఇండస్ట్రీలో ఉండాలి, నా మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉండాలి, నా కోరిక. మీరేమో పవన్ కళ్యాణ్ దేవుడు అంటే మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీ పిల్లల్ని ఇందాక అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అంటున్నారు. మా అబ్బాయి గాడికి, చిన్నగాడికి, మా వాడికి అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం ఉండకూడదు సార్. అంటే మా ఇంట్లో ఎవరన్నా పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అందుకని అంటున్నాను. వాడు అనుకున్నాడు, వాడు ఇయ్యాలి విన్నా నేను. వాడు తప్పే ఉంది సార్. బన్నీ మా హీరోనే, చరణ్ మారిని, ఎన్టీఆర్ మా హీరోనే, అందరూ మా హీరోలే కదా సార్. అనట్లేదు తప్పన. మా నాన్నకి ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఓకే. మా నాన్న ఎన్టీఆర్ అంటే ఏం హీరోరా అంటాడు మా నాన్న. దానికి నేనేం చెప్తా. నాకు ఎన్టీఆర్ ఆయన కూడా నాకు 2 సినిమాలు చేశాడు, ఆయన అంటే నాకు ఇష్టం. అమ్మ నాన్న దగ్గరికి వస్తుంటారా పవన్ కళ్యాణ్ గారు? మాట్లాడారా? అందరు హీరోలు మా ఇంటికి వచ్చారు. ఓకే ఓకే. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని టచ్ చేశారు ఎన్టీఆర్తో, చిరంజీవి గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ చరణ్తో టచ్ చేశారు. మరి ఏఎన్ఆర్ ఫ్యామిలీని ఎప్పుడు టచ్ చేస్తున్నారు? చేస్తా సార్. అఖిల్తో 2వ సినిమా చేద్దాం అనుకున్నా, ఇందుకో మెటీరియల్ కావాలి. అది చేస్తే ఇక్కడ ఇండస్ట్రీలో చేయకూడదంటూ ఏమీ లేదు సార్. ఏమేం చేస్తాం. మా లాంగ్ జర్నీ ఇంకో 40-50 ఏళ్ళు మేము ఇక్కడే ఉండాల్సిన వాళ్ళమే. నేను ఇంకో 20 ఏళ్ళ పాటు నేను సినిమాలు తీస్తాను, తర్వాత నా కొడుకు సినిమాలు తీస్తాడు. మేము స్టూడియో కడతాను, నేను బ్రహ్మాండమైన స్టూడియో కడతాను హైదరాబాద్లో, అందుబాటులో చిన్న నిర్మాతలకి అందరికి అందుబాటులో మంచి స్టూడియో కడతాను శంషాబాద్ దగ్గర. వెరీ గుడ్. ఓకే. ఎనీవే సార్, మంచి ఏమంటారు, చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలామంది ఎవరికి ఇవన్నీ ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు. అట్లనే నాకు చాలా థ్యాంక్స్. కానీ మీ ఫాలోఅప్ చాలా ఆశ్చర్యం సార్. నేను మిమ్మల్ని చూడలేదు. మీరు నన్ను ఇన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినప్పుడు అంటే మీ క్వాలిటీస్ కొన్ని నాలో ఉంటాయి. ఎట్లా? నేను పని అంటే దాన్ని వెంట పడతా సార్. ఓకే. దాని అంతా చూస్తా, దాన్ని అయ్యేదాకా. అది ఏ పనైనా అయిపోవాలంతే. నాకు నా జీవితంలో ఓటమి మీద ఉండకూడదు, ఓడిపోను. పండ్లా గణేష్ అనేవాడు ఓడిపోడు ఎప్పుడు, ఇంపాసిబుల్. ఒకరోజు లేట్గా వెళ్ళవచ్చు, గెలిచి తీరుతా అంతే. అది మీరు 20 మంది ఇంటర్వ్యూ అడిగారు నన్ను, మీ దగ్గర నుంచి కూడా 4-5 అడిగారు. కానీ మీరు నన్ను మీ మీకే ఇంటర్వ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను నేను. నాకు నచ్చింది మీ క్వాలిటీ. నా క్వాలిటీస్ ఎదుటాడులో ఉంటే నాకు ఇష్టం సార్. మన పని మనకన్నీ దగ్గరికి రావు సార్. పని దగ్గరికి మనం వెళ్ళాలని ఫీల్ అవుతాను నేను. నేను అట్లా వెళ్తా. మీరు అన్నారు ఇందాక ఢిల్లీ వెళ్తుంటావంట అది అని.
ఒకసారి ఇప్పుడు మీరు నాలాంటి ఆమె ఢిల్లీ వస్తే ప్రపంచ విజయాలు అని తెలుస్తుంది. నన్ను భారత ప్రధాని దగ్గర నుంచి రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నన్ను పేరు పెట్టి పిలుస్తారు. నన్ను పేరు పెట్టి పిలుస్తారు సార్. నేను ఎవరిని అడ్రస్ లేని కేర్ ఆఫ్, నాది అడ్రస్ లేదు. నా ఇల్లు నేను కట్టుకున్నాను, నా ఇమేజ్ నేను తెచ్చుకున్నాను. అవును. మా నాయన ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీ ఎవరికి తెలియదు. రేపు నా పిల్లలకు తెలుసు. నా పిల్లలకి చేతి బండ్ల గణేష్ కొడుకులాడు, నేను నాగేశ్వరరావు కొడుకుని. నేను బిల్డ్ చేసుకున్న ఈ ఎంపైర్ని 100 ఏళ్ళు ఉండాలని ఆస్తి ఎంపైర్ కట్టుకున్న ఆలోచించాను. అది రామానాయుడు గారి ఫోటో ఎందుకని అడిగారు. రామానాయుడు వాళ్ళ నాన్న ఎవరో తెలుసు సార్. అవును. లెజెండరీ పర్సన్ ఆయన. నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవడానికి నాకు అర్హత, నాకు గౌరవం అది. అవును. ఉందండి. మొత్తానికి మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు, మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బయట జనాలు అనుకున్నట్టుగా గణేష్ గారు ఏం పడిపోలేదు, ఏమి అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. మీరు మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ మంచి సినిమాలతో రావాలని, మంచి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని చెప్పాక మీకు మీ ద్వారా కూడా చెప్తున్నా. మంచి కథలు ఉన్న డైరెక్టర్లు, కొత్త వాళ్ళు మంచి బడ్జెట్తో వచ్చి కొత్త సినిమా మంచి తీసుకొస్తే సంవత్సరానికి 3 4 ఎంతమంది డైరెక్టర్లను పరిచయం చేస్తా. నా సంస్థలో ఒక 10 మంది కొత్త డైరెక్టర్లు ఉండాలి. బండ్లా గణేష్ పరిచయం చేశాడని ఒక్కసారి దిల్ రాజుని చూస్తే నాకు అదే ఈర్ష్య. నాకు రాజన్న భలే కొత్త వాళ్ళని పరిచయం చేశాడని. చాలా గ్రేట్ ఆ విషయం. అవును. ఇప్పుడు ఒక సుకుమార్ కానీ, ఒక బోయపాటి సీన్ కానీ, వంశీ పైడిపల్లి కానీ, మన శ్రీకాంత్ అడ్డాల కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ పరిచయం చేశాడు దిల్ రాజు. ఆ తృప్తి ఉంటుందిగా, అది నేను చేయలే, నేను చేస్తా ఇప్పుడు. అట్లా ఒక 10 మంది నా ప్రాడక్ట్లు ఉండాలి.